సాధారణ రైతు కుటుంబంలో జన్మించి 45 సంవత్సరాలు అక్షర సేద్యం చేసిన నిత్య కృషివలుడు కిలారు వెంకట్రావు గారు. చారిత్రాత్మక కొండవీడుకు కూతవేటు దూరంలో ఉన్న సొలస వీరి స్వగ్రామం. ఎకనామిక్స్ లెక్చరర్గా జర్నీని ప్రారంభించిన ఆయన ఈనాటికి పరుగుని ఆపలేదు. లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రిటైర్మెంట్ తర్వాత ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు గైడ్గా నిరంతర ప్రయాణికుడు ఆయన. 75 సంవత్సరాల వయసులో ప్రస్తుతం రంగస్థలి గౌరవాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిలారు వెంకట్రావు గారితో రాకీ మీడియా చేస్తున్న ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రస్తుతం రంగస్థలి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు మీరు. 45 సంవత్సరాలు విద్యారంగంలో ఉన్న మీరు అసలు రంగస్థలికి ఎలా వచ్చారు? నేను ఓ చిన్న సొలసైన గ్రామంలో పుట్టి చిన్న చిన్న వేషాలు వేసేవాడిని సొలసలో పూర్వం. ఆ వేషాలు వేస్తూ ఉండగా 76లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చిలుగురుపేటలో మామయ్య గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కందిమళ్ళ నారాయణమూర్తి గారు కళా సదస్సు అనేటటువంటి ఒక కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు, పోటీలు. ఒక మేలో చాలా రోజులు, 10 రోజులు రెగ్యులర్గా చూశాను. ఇది నాటకం, ఇది ప్రజలకి ఇవ్వాల్సిందనేటువంటి దాంతో నా మనసులో మొదటి ప్రేరణ అది. కళా సదస్సు కందిమళ్ళ నారాయణమూర్తి గారు. ఇక నేను వేషాలు వేయకూడదని చెప్పి మనం నటులం కాదని చెప్పి తర్వాత 76 నర్సరాపేట రావటం జరిగింది. 76 ఆగస్టు 1 ఎస్ఆర్బిఆర్ కాలేజీకి లెక్చరర్ ఎకనామిక్స్గా వచ్చాను. నేను కాలేజీకి వచ్చిన తర్వాత మున్సిపల్ హై స్కూల్లో చిన్న చిన్న నాటికలు వేస్తుండేవాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా. వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు, వెళ్ళి కూర్చొని అక్కడ చూసినప్పుడు నాకు మనసులో మొదటి నుంచి ఆ బీజం ఉన్నది కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చేస్తే బాగుండనే ఆలోచన నాకు అప్పుడు కలిగిందండి. అప్పటి నుంచి ఆ ప్రేరణతో రంగస్థలితో నేను ప్రయాణం చేస్తూనే ఉన్న 46 సంవత్సరాలు. ఇప్పుడు 80లో ప్రారంభించాను నర్సరాపేట రంగస్థలిని. నటీనట ప్రేక్షక సమాఖ్య అన్న పేరుతో 80లో రిజిస్టర్ చేశారండి. నేను యాక్చువల్గా నటును కాదు, నా వృత్తి లెక్చరరు, ప్రవృత్తి ఈ నాటకాన్ని బ్రతికించి నేనేదో సహాయం చేయాలి సొసైటీలో అన్న లక్ష్యంతో రంగస్థలిలో ప్రవేశించడం జరిగింది. రంగస్థలికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? రంగస్థలి 46 ఇయర్స్. ఇప్పుడు మీరు రంగస్థలికి వచ్చి? నేను వచ్చి 43 ఇయర్స్ అమ్మా. 43 సంవత్సరాల నుంచి ఉన్నా రంగస్థలిలో బాధ్యతలు చేపట్టి. 43 సంవత్సరాల నుంచి వర్క్ చేశాను. ఓకే. వాస్తవంగా కేవి ప్రసాద్ గారు ఇది నటీనట ప్రేక్షక సమాఖ్య అని చెప్పాను. కీర్తిశేషులు కేవి ప్రసాద్ గారు, అట్లా కీర్తిశేషులు ఎంసీ కోటయ్య గారు, కీర్తిశేషులు ఏఆర్ఎస్ కృష్ణమూర్తి గారు, వీళ్ళు ముగ్గురు వచ్చి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది కేవి ప్రసాద్ గారు. ఆయన నేను చేసేటువంటి పనులన్నీ చూసి, మాస్టర్ గారు మీరు కూడా ఇందులో మెంబర్గా చేరండి, ఆర్టిస్ట్ మెంబర్గా అని 83లో నన్ను మెంబర్గా చేర్చుకున్నాను. 83లో మెంబర్ అయ్యారు? మెంబర్ అయ్యాను రంగస్థలిలో. 85కి వచ్చేసరికి నేను చేసిన వర్క్ను చూసి వీళ్ళందరూ ఆ టీం ఉన్నటువంటి వాళ్ళు ప్రేక్షకుల నుండి వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు నన్ను. ప్రేక్షకుల నుంచి, నటుల నుంచి ఉంటారు, నటి నట ప్రజాభిప్రాయ సేకరణ, ప్రేక్షకుల అభిప్రాయ సేకరణ, నటి నట ప్రేక్షక సమాఖ్య దాని పేరే. ప్రేక్షకుల నుంచి వచ్చానమ్మా. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యాను. తర్వాత కేవి ప్రసాద్ గారి ఆశీస్సులతో సెక్రటరీ. ఆ తర్వాత మళ్ళీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగాను రంగస్థలికి. రంగస్థలి అధ్యక్షుడిగా 16 సంవత్సరాలు కంటిన్యూస్గా 16 సంవత్సరాలు చేశాను. అధ్యక్షుడిగా 16 years చేశారు రంగస్థలికి. అది రికార్డ్ అమ్మా ఆల్ టైము. గౌరవ అధ్యక్షుడిగా ఎప్పటి నుంచి ఉన్నారు? 16 సంవత్సరాల తర్వాత. అంటే నేను గౌరవ అధ్యక్షుడికి వచ్చింది యాక్చువల్గా 2022 నుంచి గౌరవ అధ్యక్షుడు ఉన్నానమ్మా. 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాలు ఉన్నాను గౌరవ అధ్యక్షుడిగా. అది కూడా ఏంటంటే హెల్త్ బాగాలేదని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే యూత్ని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో కుర్రాళ్ళకు పెడితే, లేదు సార్ మీరు గౌరవ అధ్యక్షుడిగా ఉండి మా ఎంట మీరుంటేనే మేము నడుస్తామని చెప్తే మళ్ళీ బాధ్యతలు తీసుకొని రంగస్థలి రథం వెంట నేను నడుస్తూ దాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాను. రంగస్థలి నెలవారీ కార్యక్రమాలు అంటే కళా పరిషత్తులు, నాటికలైనా ఇంకేమన్నా కార్యక్రమాలు? రంగస్థలిలో మేము ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఒకటి చేస్తామమ్మా. ఓకే. ప్రతి సంవత్సరం యానివర్సరీ 46 years కంటిన్యూస్గా. తర్వాత 2001 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు ప్రారంభించాం. 2001 నుండి. అంతకుముందు ఏముండేదంటే నెలవారీ కార్యక్రమాలు ఉండేవి పూర్వం.
పెద్దలంతా చక్కగా చేసేవాళ్ళు. 2001కి ముందు నెలవారీ కార్యక్రమాలు 2001 నుండి మాత్రం ప్రతి సంవత్సరం యానివర్సరీ Okay. ప్లస్ కాంపిటీషన్స్ రెండు ఉండయి. ఇక అప్పటి నుండి ఈ కార్యక్రమాలను కొనసాగించేది కారణం ఏంటంటే ప్రధానంగా నెలవారీ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగినాయి అమ్మా. మున్సిపల్ హై స్కూల్ పట్టేది కాదు. నేను నా ఫ్రెండ్స్ అందరిని కూడా లెక్చరర్స్ని, షటిల్ క్లబ్ ఉండేది అందులో ఉన్నటువంటి మెంబర్స్ని, చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి నాటకం చూపించేవాడిని నెలవారీ కార్యక్రమాల్లో. ఇప్పుడు 2001 తర్వాత ఇయర్లీ వన్స్ కళా పరిషత్ పోటీలు అవి జాతీయ స్థాయి నాటిక పోటీలు ఎలా జరుగుతున్నాయండి? ఈ నాటిక పోటీలు బాగానే జరుగుతుంది మరి రెగ్యులర్గా. ఓకే. అంత ఆదరణ లేదు ఇప్పుడు ప్రస్తుతం. తర్వాత ఆదరణ తగ్గింది. నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం ఏం చెప్తానంటే, నేను మళ్ళీ రంగస్థలికి పూర్వవైభవం వస్తుందని చెప్పి గుంటూరులో జరిగినటువంటి వేదిక ద్వారా నేను గమనించాను. తప్పనిసరిగా రంగస్థలికి పూర్వవైభవం వస్తుంది. మళ్ళీ ఆ రోజుల్లో నేను చిన్నప్పుడు బళ్ళు కట్టుకొని వెళ్ళి చూసి వచ్చాం. మళ్ళీ అలా చూస్తారని చెప్పి భావిస్తూ నేను కూడా రంగస్థలికి ఏదో ఒకటి అవుదాం, ప్రజలకి సమాజంలో రుగ్మతలన్నిటి కూడా వెలికి తీసి ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో నేను నిర్విరామంగా కృషి చేయటం జరుగుతుంది. ఇది రంగస్థలిలో నా ప్రయాణం. రంగస్థలి ఏర్పడింది 1980 స్టార్ట్ అంటే ఇప్పటికి 46 సంవత్సరాలు. 1980 నాటి రంగస్థలి, 2026 నాటి రంగస్థలి, 46 సంవత్సరాల రంగస్థలి జర్నీని చూసినప్పుడు మీకు 1980కి 2026కి మీరు గమనించినటువంటి అంశాలు ప్రధానమైనవి ఏంటి? ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే అమ్మా, ఒకటి ప్రేక్షక ఆదరణ అప్పుడు బాగా ఉండేది మొట్టమొదట తొలి రోజుల్లో. తర్వాత నటీనటులు కూడా, రచయితలు, నటీనటులు అందరూ కమిట్మెంట్తో చేసేవాళ్ళు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అంత కమిట్మెంట్ కలిగినట్టు రచయితలు, నటులు కూడా లేరు. చిన్న చేస్తే స్కిట్ చేయగానే ఒక పెద్ద నటుడిగా భావించేయటం కొంతమంది జరుగుతున్నది. ఆ ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఒకే మూసలో రావటం, రచనలు కూడా ఒకే మూసలో ఉండటం, వీటన్నిటి వలన రాను ఇంకొక ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే బుల్లితెర ప్రాబ్లం బాగా పడింది. అవును, బుల్లితెరలో ఈ ప్రేక్షకులంతా ఇళ్లలో ఉన్నటువంటి గృహిణులు ఆ వంటలు చేసుకుంటా రెగ్యులర్గా ఆ సీరియల్స్ చూస్తూ వాటికి అలవాటు అయిపోయి అందులో ఎడిక్ట్ అయిపోయినారు. ఒక మాటలో చెప్పాలంటే టీవీలు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత రంగస్థలికి ఆదరణ కొంచెం క్రమేణా తగ్గుతూ వచ్చింది. కళారూపాలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దాన్ని ఏదో రకంగా ఇప్పుడు మనం గుంటూరులో జరిగినటువంటి వేదిక ద్వారా మనం గమనించాం. దాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందరూ పెద్దల సహకారంతో మళ్ళీ రంగస్థలికి పూర్వవైభవం తీసుకురావాలనే కృషి మేమందరం ప్రస్తుతం చేయటం జరుగుతుంది. వెంకటగారు, చాలా మంది అభ్యుదయవాదులు, లెఫ్టిస్టులు ఏం చెప్తారంటే కళ కోసం కాదు, ప్రజల కోసం అని చెప్తారు. రంగస్థలి ప్రజల కోసం ఏం చేసిందంటే మీరేం చెప్తారు? రంగస్థలి ప్రజల కోసమే. మొదటి నుంచి కూడా రంగస్థలి ప్రతిభా పురస్కారం అనేది ఇస్తామమ్మా. ఒకటి మొట్టమొదట బాగా నటనలో నైపుణ్యమైనటువంటి ఉండి రంగస్థలం నుండి సినిమాకి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి బ్రహ్మాండంగా సన్మానం చేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వటం, వాళ్ళ సన్మాన కార్యక్రమాలు చేస్తాం ఒకటి. తర్వాత లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కీర్తిశేషులు కె విశ్వనాథు, అట్లాగే ఆ కోవలకు చెందినటువంటి పెద్దవాళ్ళు, తర్వాత ఒల్లూరు వెంకటరామయ్య చౌదరి గారు నాటకాన్ని నుంచి ఇలాంటి పెద్దలందరికీ కూడా రంగస్థలం నాటకాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతో వాళ్ళందరిని తీసుకొని సత్కరించడం కూడా జరిగింది. ఇంతేకాకుండా నర్సాపేట వాస్తవుడై ఉండి వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించినటువంటి వాళ్ళకు కూడా విశిష్ట వ్యక్తి అని ఒక ప్రత్యేక పురస్కారం పెట్టి అది కూడా కొనసాగించడం జరుగుతూ వచ్చిందండి. ఇది కాకుండా వృద్ధ కళాకారుల్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి మన సాంప్రదాయ కళల్లో ఉన్న వృద్ధ కళలకు, ఉదాహరణకి తోలుబొమ్మలాట, ఇలాంటి వాటిని కూడా గుర్తించి వాళ్ళకి మంత్లీ శాలరీస్ ఇప్పించే అవకాశం కూడా దాతల సహకారంతో దాదాపు ఒక 10 years చేశానమ్మా. నేను 10 సంవత్సరాలు వాళ్ళకు కూడా చేయటం జరిగింది. ఇప్పుడు కాంపిటీషన్స్ పెట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక వృద్ధ కళాకారుడికి 5,000 సత్కారం చేయటం జరుగుతుంది. ఇందాక మీరు చెప్పారు ఆదరణ తగ్గుతూ ఉంది 1980 నుంచి అని. కారణం ఏమంటే టీవీ, సోషల్ మీడియా ఒక కారణం అయితే, మరో కారణం ఏమంటే ఇతివృత్తాలన్నీ కూడా కళారూపాలకు సంబంధించి అమెరికాలో కూడుకుంటాడు, కూతురు ఉంటుంది, ఇక్కడ పేరెంట్స్ వృద్ధాప్యంలో ఉంటారు, వీళ్ళు ఇతి బాధలు, భార్యాభర్తల తగాదాలు, లేకపోతే జబర్దస్త్ టైపు కామెడీ తప్ప ఆ కళారూపాలు మంచివి రావటం లేదు. నిజమేనా ఇది? ఈ విమర్శ వాస్తవం అమ్మది ఉన్నది.
ఇప్పుడు ఆధునికంగా మీకు ఉదాహరణకి ఒకటి నర్సాపేట వాస్తుడైనటువంటి కీర్తిశేషులు గంధం నాగరాజు గారు అద్భుతమైన నాటకాలు రాశాడు. నంది నాటికల్లో పోటీలకు వెళ్ళి మంచి అద్భుతమైన ఇతివృత్తాలను తీసుకొని బహుమతులు బంగారు నందులు కూడా సాధించడం జరిగింది. ఈ మధ్య మళ్ళీ కృషి మొదలైందమ్మా. మధ్యలో కొంచెం దానికి బ్రేక్ రావటం వాస్తవం. అది ఆ మోసలో నుంచి బయటికి లాగటానికి మేము కూడా ఇప్పుడు ఈ పరిషత్తులో 7 నాటికలు సెలెక్ట్ చేసామమ్మా. 7 వేర్వేరు ఇతివృత్తాలతో సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు 7 నాటికలు సెలెక్ట్ చేసిన వేరు ఇతివృత్తాలని చెప్పినా కూడా నర్సాపేట రంగస్థలికి రాజకీయ రంగు పులుముకుంది. దీనికి నేను వచ్చిన తర్వాత అలాంటిది ఏం లేదమ్మా. నేను బ్రహ్మానంద రెడ్డి గారి కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా చేశాను. నాకు ఈ కాలేజీకి రావడానికి అవకాశాన్ని కల్పించింది కాసువారి కుటుంబం. నేను వచ్చిన తర్వాత నల్లబాటు వారు నాకు పరిచయం అయ్యారు. నల్లబాటు వారితో నేను రెగ్యులర్గా వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండడం జరిగింది. తర్వాత కోడెల గారు కూడా నన్ను పిలిచి రంగస్థలి చేసినప్పుడు చాలా ఆప్యాయంగా మాస్టర్ గారు గోగడ్డ అని చెప్పి భుజం తట్టేవాడు ఆయన. చాలా ఆనందంగా నాకు ఆనందం వేసేది. తర్వాత కృష్ణారెడ్డి గారి గోపిరెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళేవాడు నేను. గోపిరెడ్డి గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు, కోడెల శివప్రసాద్ గారు, నల్లబాటు వారు, కపిల్బాయి జీవకుమార్ గారు, గుప్తా గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో రంగస్థలిని నేను వచ్చిన దగ్గర నిర్వహిస్తున్నాను. నాకు పూర్వం ఉన్నటువంటి పెద్దలు కూడా అదే విధంగా నిర్వహించేవాళ్ళు. ఎందుకంటే పూర్వం ఈ సంస్థను ప్రారంభించిన ప్రధానమైన లక్ష్యం ఏంటంటే అలాంటి రంగు పులవకుండా ఉండటానికి మేము అనేక చర్యలు తీసుకున్నామమ్మా. రంగస్థలి పనిచేసేది కాళ్ళ కోసమా, కాసుల కోసమా? కాసులు అనే అవకాశం లేదమ్మా అసలు అక్కడ. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. 46 సంవత్సరాల జర్నీలో రంగస్థలిలో మేము డొనేషన్స్ తీసుకుంటామమ్మా. చాలా డొనేషన్స్ అన్నీ దాతల సహకారంతో నిర్వహిస్తున్నాం దీన్ని. ఈ డొనేషన్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రిసిట్స్ పేమెంట్స్ లెక్కేసుకొని తర్వాత ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం ఆడిట్ ఉంటుంది, చీఫ్ ఆడిటర్ సంతకం ఉంటుంది, మళ్ళీ లెక్కలు చెప్తాం. లెక్కలన్నీ తయారు చేసి మళ్ళీ మా ఆర్టిస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రిసిట్ మీద, దాత ఇచ్చిన రిసిట్ మీద ఆయన సెల్ నెంబర్ ఉంటుంది. మేము పే చేసిన పేమెంట్స్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా డబ్బులు తీసుకున్న అతని సెల్ నెంబర్ వేసి మీలాంటి వాళ్ళు ఎవరైనా అనుమానం ఉంటే మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి వాళ్ళని అడగవచ్చు. ఎందుకంటే ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ. మేమందరం సర్వీస్ ఓరియంటెడ్ సంస్థ ఇది. మేముందు సర్వీస్ ఓరియంటెడ్ అమ్మా. మేము సర్వీస్ కోసమే చేస్తున్నాం. వీఆర్ ఓన్లీ ప్రమోటర్స్, థియేటర్ ప్రమోటర్స్ మేము. ఇంకా అంతకంటే పెద్దగా నేనంటే కొంతమంది కోపం వస్తుంది, నేను ఇంకో మాట అన్నాం. ఎందుకంటే కొంతమంది పుట్టగొడుగు లాంటి సంస్థలు వస్తున్నాయి, అవన్నీ కూడా విమర్శలు ఉన్నాయి. వాటి జోలి మనం వెళ్ళడానికి అవకాశం లేదు. అవి కూడా అప్రస్తుతం. ఇక్కడ నరసరావుపేట రంగస్థలి, లింగారావుపాలెం కొండవీటి కళా పరిషత్తు, మరో చోట ఎన్టీఆర్ కళా పరిషత్తు, ఇటువంటి కళా పరిషత్తులు మొత్తం కలిసి ఎడ్లపాడులో పుచ్చలపల్లి సుందరయ్య కళా పరిషత్తు, ఇవన్నీ కలిపి రాష్ట్రంలో ఉన్న కళా పరిషత్తులు మొత్తం కలిపి వేదికగా ఏర్పడ్డాయి. ముత్తవరపు సురేష్ గారు అధ్యక్షులు. ఎందుకు వేదికగా ఏర్పడటానికి కారణం ఏంటి? మీకు ఏ సమస్యలు ఉంటాయి జనరల్గా? వేదిక అంటే ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు కొన్ని ఉన్నాయి, ప్రభుత్వం యొక్క సహాయ సహకారం అందుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి. తర్వాత మీరు అడిగారు ఇందాక, ఈ రచయితల్ని డైరెక్టర్ని ప్రోత్సహించాల్సినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. తర్వాత ఆర్గనైజర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్ సెక్రటరీలు, నిర్వాహకులు, వీళ్ళకి సహాయ సహకారం అందించాల్సిన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకొని ముత్తవరపు సురేష్ గారు రియల్లీ ఆయన చాలా గ్రేట్ అండి వాస్తవంగా. నేను ఎందుకంటే 5 రోజులు ఆయన చాలా దగ్గరగా చూస్తాను. నేను దగ్గరగా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే సురేష్ గారి దగ్గర ఆయన వాస్తవంగా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అండి. ఏ పనిలోనైనా కమిట్మెంట్ చేస్తాడు. సంకల్పం చాలా గొప్పది అబ్బాయికి. 15 సంస్థలను కలుపుకొని వేదికను చేశాడు. కానీ వాస్తవంగా గుంటూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 70 సంస్థల వాళ్ళు వచ్చారండి. 70 సంస్థలు. ఈ 70 సంస్థల వాళ్ళు అందరూ కలిసి అక్కడ అనేక విషయాలు డిస్కస్ చేసి ఎప్పటికప్పుడు అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. భవిష్యత్తులో మా సమస్యలన్నీ వేదిక ద్వారా తీరుతాయి అని నేను భావిస్తున్నాను. సార్, వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో మీరు అంతర్జాతీయ నాటక మహోత్సవాలు జరిపారు. దాని మూలంగా అంటే గుంటూరుకు కానీ మన తెలుగు వారికి కానీ మీ నాటక కళా పరిషత్తులకు కానీ అనుభవం ఏమైనా ఉపయోగపడుద్దా? చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అది ప్రధానం ఏంటంటే గుంటూరులో వేదిక నిర్వహించేటప్పుడు ప్రధానంగా థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. వేదికలో ఉన్నటువంటి విజ్ఞాన కళా మందిర్ ఖాళీకి లేదమ్మా. ఓకే, మేము కూడా భవిష్యత్తులో అట్లా ఉండాలని చెప్పి నాకు అనుభవంలో అనిపించింది.
అందుకని మేము రిస్క్ తీసుకొని ఇప్పుడు ప్రజెంటు 7 నాటికలు, గెస్టులు, ఖర్చు ఇవన్నీ సురేష్ గారిని ఆదర్శంగా తీసుకొని మేమేదో ఉడతా భక్తిలాగా నాటకానికి సేవ చేస్తున్నాం ప్రస్తుతం. అంటే ఆదరణ తగ్గటానికి మరో కారణం కూడా ఏమంటే పరిషత్తు నిర్వహించే వాళ్ళకి సాధారణ ప్రజలతో సంబంధాలు తగ్గిపోయినాయి, సాధారణ ప్రజల సమస్యలు వీళ్ళకి తెలియవు. ఇందాక మీరు చెప్పారు ఒక రచయిత గురించి, నాగరాజు గారు, గంధం నాగరాజు గారు. గంధం నాగరాజు లాంటి రచయితలు ఈరోజు రావటం లేదు. దాని మూలంగా మంచి మంచి వృత్తాలతో మంచి నాటకాలు రావటం లేదు. అది కరెక్ట్. కానీ ప్రస్తుతం రచయితలు చాలామంది రచయితలు ఈ కోవలో యూత్ కూడా ఆకర్షితులై వస్తూ ఉన్నారమ్మా. ఇప్పుడు చాలా మంచి నాటికలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు రేపు చూస్తే మీకు అమ్మ చెక్కిన బొమ్మ అనే ఒక నాటిక ఒకటి ఉన్నది, గేమ్ అనే ఒక నాటిక ఉన్నది మా దగ్గర, అట్లాగే అసత్యం అనే ఒక నాటిక ఉన్నది. ఇవన్నీ రచయితలు చాలా కష్టపడి అద్భుతంగా రచించినటువంటి దేవుణ్ణి చూస్తానే నాటిక ఉన్నది, మమ్మల్ని బ్రతకనివ్వండి అనే నాటిక ఉన్నది, ఫస్ట్ డే. ఇట్లా తర్వాత ఇది అతని సంతకం గుంటూరు వారి నాటకం ఒకటి ఉందండి. ఇవన్నీ కూడా అద్భుతమైన నాటికలు. తర్వాత ఫ్యామిలీ డ్రామా కావటం కోసం గాను వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కామెడీ నాటిక కూడా తీసుకోవడం జరిగింది. ఇలాంటి రచయితలు ఇప్పుడు వస్తున్నారు. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. సురేష్ గారు చొరవ తీసుకొని వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వారికి ప్రాధాన్యతనిచ్చి చేస్తే తప్పనిసరిగా రంగస్థలికి పూర్వవైభవం వస్తుంది. ఈ సాంప్రదాయ కళలు బ్రతికి భవిష్యత్ తరాలకి అందించడానికి మనందరం కృషి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రంగస్థలికి ముందు సొలస నుంచి మీరు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు. ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత ఇందాక చెప్పినట్టుగా చిలకలూరుపేట వాళ్ళతో కళారూపాలు ప్రదర్శించినప్పటికి కూడా రెడ్డి కాలేజీ లెక్చర్గా వచ్చారు. రెడ్డి కాలేజీ లెక్చర్గా వచ్చిన తర్వాత అనుభవం ఏంటి మీ కాలేజీ లెక్చర్గా? ఇక్కడంటే నీకు చిన్న విషయం ఇంకోటి ఏంటంటే, నేను సొలస నుంచి చిన్న సన్నకారు రైతుని కుటుంబంలో పుట్టాను. 4 బ్రదర్స్, 2 సిస్టర్స్, 6 కుటుంబంలో పుట్టాను. ఎడ్లపాడు మండలం మాది. సరే వస్తే మొదటి నుంచి కూడా చదువుకున్నది సంక్రాంతిపాడు హై స్కూల్ అమ్మ. ఒక 4 కిలోమీటర్లు రెగ్యులర్గా నడిచెళ్ళి గేమ్స్ ఆడుకొని చక్కగా ఆడుతూ పాడుతూ ఆటలాడుకొని చదువుకొని ఎస్ఎస్ఎల్సి అని ఉండేది పూర్వం. ఎస్ఎస్సికి తర్వాత ముందు ఎస్ఎస్సి వచ్చింది. ఎస్ఎల్సి లాస్ట్ బ్యాచ్ నేను. ఎస్ఎల్సి లాస్ట్ బ్యాచ్లో సంక్రాంతిపాడు హై స్కూల్ ఫస్ట్. అక్కడి నుంచి నా ప్రయాణం జేకేసి కాలేజీకి వెళ్ళింది. పియూసి జేకేసి కాలేజీలో లాస్ట్ బ్యాచ్ మళ్ళీ అక్కడ చదివి. తర్వాత డిగ్రీ జేకేసి కాలేజీ. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ గుంటూరు వచ్చానమ్మ. పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లో అక్కడ స్పోర్ట్స్ మొదటి నుంచి ఇంట్రెస్ట్, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్. అక్కడ అన్ని ఆర్గనైజేషన్స్ ఉండేవి. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత జేకేసీలో నేర్చుకున్నటువంటి ఆటల్లో ప్రావీణ్యం సంపాదించి యూనివర్సిటీలో స్పోర్ట్స్ అథ్లెటిక్ ఛాంపియన్ సంపాదించాను. యూనివర్సిటీ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక్కొక్క ఆర్గనైజేషన్స్, ఫైన్ ఆర్ట్స్ నుంచి ఒకళ్ళు ఉంటారు, గేమ్స్ నుంచి ఒకళ్ళు, అన్ని డిఫరెంట్ సోషల్ సర్వీస్ నుంచి ఒకళ్ళు యూనివర్సిటీలో ఎన్నుకునేవాళ్ళు. జనరల్ క్యాప్టెన్గా జనరల్ సెక్రటరీ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలెక్ట్ అయ్యాను అక్కడే. ఈ ఆర్గనైజేషన్ రావడానికి నాకు ప్రధానమైన కారణం బేస్ అది. 70 సంవత్సరాల వయసులో యాక్టివ్గా ఉండటానికి గేమ్సే కారణం అంటారు. 75 సంవత్సరాలు ఇప్పుడు వస్తుందా నాకు. ప్రధానమైన కారణం ఏంటంటే గేమ్స్. నర్సాపేట వచ్చిన తర్వాత కూడా షటిల్ ఆడేవాడిని. షటిల్ టోర్నమెంట్స్ ఉండేవి. తర్వాత వాలీబాల్ స్టాఫ్ టోర్నమెంట్ ఆడాను. ఇవన్నీ లోకల్ షటిల్ క్లబ్ పెట్టి లోకల్ షటిల్ విన్నర్ని, వాకింగ్ విన్నర్ని, సీనియర్ వాకింగ్ కూడా నేను విన్నర్. మీరు చెప్పిన దాన్ని బట్టి కాలేజీ నాటి ఎక్సర్సైజ్ని లేదా కొనసాగించడమే ఈ వయసులో కూడా యాక్టివ్గా ఉండడానికి కారణం, ప్రధాన కారణం. ఓకే, అదే ప్రధాన కారణం. యూనివర్సిటీలో ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ వెంటనే లెక్చర్కి వచ్చారు ఇక్కడ రెడ్డి కాలేజ్. ఎంఏ ఎకనామిక్స్ 75లో అయిపోయిందమ్మా. ఓకే. ప్రొఫెసర్ కేవీఎస్ శాస్త్రి గారు మాకు ప్రేరణ. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ చేసి మాకు వచ్చారు. అబ్బాయి మేము ఫేర్వెల్ ఫంక్షన్లో ఒక చిన్న వాక్యం చెప్పాడు, మీకు చెప్పాలి ఇప్పుడు ఆ మాటని. అబ్బాయి మీరు అందరూ లెక్చరర్స్కి వెళ్తారు, మీ సక్సెస్ ఎక్కడ ఆధారపడి ఉండదు, ప్రిన్సిపాల్ అయినా లెక్చరర్ అయినా ఒకే ఒక వాక్యం అని ఫేర్వెల్లో చెప్పిన విషయాన్ని నా జీవితానికి అన్వయించుకున్నాను నేను. అదేంటంటే, మీరు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మీ డ్యూటీలో అందరికంటే ముందు అరగంట ముందు వెళ్ళండి అక్కడికి. అందరూ బయటకు వెళ్ళిన తర్వాత అరగంట తర్వాత బయటకు వెళ్ళిపోండి. 50% సక్సెస్ అని చెప్పాడు. నేను దాన్ని నమ్ముకున్నాను. కాలేజీకి హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళటం, హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత కాలేజీ నుంచి బయట రావటం, అది నా సక్సెస్ ప్రధానమైన కారణం అమ్మా. అందుకే నన్ను చాలామంది మీరు ఉదాహరణలో కూడా అడగలేదు. ఎకనామిక్స్ అంటే వెంకట్రావు మాస్టర్ అంటే వెంకట్రావు మాస్టర్, ఎకనామిక్స్ వెంకట్రావు అనేవాళ్ళు నర్సరావుపేటలో. తర్వాత ప్రిన్సిపాల్ వెంకట్రావు అయ్యాను,
తర్వాత రంగస్థలి వెంకట్రావు అని ప్రస్తుతం సో లెక్చర్గా చేసిన తర్వాత అదే కాలేజీలో మీరు ప్రిన్సిపల్ అయ్యారు. 5 years అమ్మ. లెక్చరర్కి ప్రిన్సిపల్కి మీరు గమనించినటువంటి తేడా ఏంటి? నేను పాఠం చెప్పడంలో సంతృప్తి ఉందమ్మా బాగా నాకు. ప్రిన్సిపాల్ అయిన తర్వాత కూడా పాఠం చెప్పేవాడిని. కానీ లెక్చరర్గా ఉన్నప్పుడు ఏంటంటే పాఠం చెప్పుకుని హాయిగా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోయేవాడు. ప్రిన్సిపాల్ అంటే ఏంటంటే బాధ్యతతో కూడినటువంటి సంతృప్తి. అది బాధ్యత కూడా కావాలమ్మా. అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ప్రిన్సిపాల్కి స్టూడెంట్స్ వైపు నుంచి, మేనేజ్మెంట్ వైపు నుంచి, గవర్నమెంట్ వైపు నుంచి, తర్వాత పేరెంట్స్ వైపు నుంచి, మళ్ళీ మా స్టాఫ్ వైపు నుంచి. తెలుగులో ఒక సామెత, ఒక ముద్ర సామెత అనేవాళ్ళు పూర్వం ఏంటంటే ద్రౌపదికి 5 భర్తలు, ఏ ప్రిన్సిపాల్కైనా 5 భర్తలు ఉన్నారని చెప్పేవాళ్ళు. వీళ్ళు 5 ప్రిన్సిపాల్ని వేధిస్తూ ఉండేవాళ్ళమ్మ. స్టూడెంట్స్, స్టాఫ్, గవర్నమెంటు, మేనేజ్మెంటు, పేరెంట్స్ వీళ్ళందరిని కూడా సంతృప్తిపరి సాటిస్ఫై చేసి నేను లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా సంతృప్తితో బయటకు వచ్చాను. నా వృత్తి నాకు సంతృప్తి ఉంది. రంగస్థలిలో కూడా నేను సంతృప్తిగానే ఉన్నాను. రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ కాలేజీలో కూడా పనిచేశారు మీరు. ఓకే. ఎయిడెడ్ కాలేజీకి ప్రైవేట్ కాలేజీకి తేడా ఏంటి? ఎయిడెడ్ కాలేజీలు ఏంటంటే అక్కడంతా మట్టిలో మాణిక్యాలమ్మ. ఇవన్నీ అక్కడ పిల్లలు చాలా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉంటారు ఎక్కువ. వాళ్ళని మనం వాళ్ళ ఫేస్ చూస్తేనే వాడికి ఏదో చేయాలి, ఏదో తపన, ఆ తపన అక్కడ స్టార్ట్ అయింది. వాడికి హెల్ప్ చేయాలని ఆ పిల్లలకి వాళ్ళు మనం తీయగలిగితే బయటికి వాళ్ళని అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ కాలేజీకి వచ్చేసరికి ఇక్కడ మెరిట్స్ ఉన్నారు. కానీ ఇక్కడేంటంటే మేకప్ చేసుకొని వేషం వేసుకుంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది ఇక్కడ. అక్కడ మేకప్ చేయకుండా చెప్పేటువంటి వేషం అట్లా ఉంటుంది అక్కడ వీళ్ళిద్దరికి. ఇది గ్లామరస్, ఇదంటే కాస్మోపాలిటన్. పేరెంట్స్ ఎంతో డబ్బు కడతారు, ఇక్కడ ఉంటారు. వీడికి పాఠం చెప్తుంటే వాడి ఫేస్ ఎట్లా కనిపిస్తుంది అంటే నాకు అన్నీ తెలుసు అని చూస్తుంటాడు. నాకు అన్ని ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజెస్. తర్వాత అదే ప్రైవేట్ కాలేజీలో ఉంటే స్టూడెంట్స్, ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్లో ఆ పిల్లలు మనల్ని నమ్మి వాడు కంపల్సరిగా నన్ను నమ్మితే పిల్లలు మన అంటే ఉంటారు. నేను క్లాస్ నుంచి వచ్చినా వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు నా ఎంట పిల్లలందరూ క్లాస్ దగ్గరికి వచ్చేవాళ్ళు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళేవాడు స్టాఫ్ రూమ్ దాకా. నేను సంపాదించిన ఆస్తి అదే. నాకు ఎక్కడికి వెళ్ళినా దట్ ఈజ్ మై హెల్త్ అండ్ వెల్త్, రెండు కూడా. సాధారణ కుటుంబం మీది సొలసలో, సాధారణ రైతు కుటుంబం. జేకేసీకి వెళ్ళాలి, అక్కడ నుంచి యూనివర్సిటీకి విశాఖపట్నం వెళ్ళాలి. ప్రేరణ ఏంటి దీనికి మీకు ఆ రోజుల్లో? ఆ రోజుల్లో అంటే హై స్కూల్లో చదువుకునే రోజుల్లోనే మాకు సెలసాని వెంకట సుబ్బారావు గారిని హెడ్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. గురువు గారు ఇంగ్లీషు సోషల్ స్టడీస్ చెప్పేవారు బాగా, రేపల దగ్గర. చాలా సిన్సియర్, హానెస్ట్, చక్కగా డిసిప్లిన్ నేర్పాడు. అక్కడ గేమ్స్ నేర్పాడు మాకన్నీ. ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ప్రవర్తించాలి అని చెప్తే ఓ చిన్న రైతు కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి నాకు మొదటి ప్రేరణ ఆయన. నేను అక్కడ చదువుకునేటప్పుడే ఆర్ట్స్ చదవాలనే కోరిక కలగటానికి ఆయన ప్రధానమైన కారణం. హై స్కూల్ ఫస్ట్ వచ్చి కూడా జేకేసీకి వెళ్తే రోషయ్య గారు ప్రిన్సిపాల్ ఉన్నాడు అక్కడ. నాకు సైన్స్ సీట్ ఇస్తాన్నాడు ఆయన. సైన్స్ చదువుకోరా బాబు, నువ్వు బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు మెరిట్ అవుతావని చెప్పంటే మా గురువుగారు చెప్పారు నాకు ఆర్ట్స్ అని చెప్పి ఆయన పేరు చెప్తే నో సైన్స్ చదవమంటాడు. లేదు ఆర్ట్స్ అన్నాను. సరే నేను అంతే సైన్స్కి వెళ్ళమన్నాడు, ఆర్ట్స్కి వెళ్ళమన్నాడు. సరే ఆర్ట్స్ తీసుకున్నానమ్మ అక్కడ. ఇక అక్కడి నుంచి పియూసీ డిగ్రీ 3 ఏళ్ళు జేకేసీ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిన్సియారిటీ లెక్చరర్స్ అద్భుతంగా చెప్తారు. జేకేసీ కాలేజ్ అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీ. నా మనసుకి అది బెస్ట్ కాలేజీ. నేను అక్కడ రావటమే అది నా అదృష్టం చదువుకోవటం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చదువుకున్నా, రెడ్డి కాలేజీకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా సహకరించారు. నాకు ప్రధానం ఏంటంటే శ్రమ చేయటం ఇంట్రెస్ట్ అమ్మ. శ్రమే నా ఆయుధం. నా విజయానికి కూడా అదే కారణం, శ్రమ. 45 సంవత్సరాలు ఎకనామిక్స్ టీచ్ చేసినటువంటి ఒక వ్యక్తిగా విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు సిన్సియర్ అటెంప్ట్ ఉండాలమ్మా దేనికైనా. సిన్సియర్గా అటెంప్ట్ చేయకుండా తల్లిదండ్రులు ఏదో చదువుకోమని చదివితే విద్య రాదు. ఎందుకంటే మాకు ఇవాళ ఈ గౌరవానికి మీరు నన్ను పిలిచారంటే ప్రిన్సిపాల్గా వచ్చాను, లెక్చరర్గా వచ్చాను చెప్పి గౌరవం. ఈ గౌరవం మొత్తానికి కారణం ఏంటంటే విద్య. దాన్ని పిల్లలు అర్థం చేసుకొని నేర్చుకుంటే భవిష్యత్తు బాగా ఉంటుందమ్మా ఎవరికైనా. తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. తర్వాత ఇప్పుడు రెసిడెన్షియల్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ కాస్త సొంత లాభం కొంత మానుకొని ఏదో సహాయం చేయాలన్న లక్ష్యంతో కనుక పనిచేస్తే భవిష్యత్ తరాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
ఇంకా మనకి మంచి వ్యవస్థ రావడానికి అవకాశం ఉంటుందమ్మా. దీనికి కారణం ఏంటంటే ఈ వ్యవస్థలో మనందరం ఉంటున్నాం, వ్యవస్థ పాడలేదని అందరం అనుకుంటున్నాం. నా ఆలోచన ఏంటంటే వ్యవస్థ మంచిదే, మనం పాడవకుండా ఉండాలి, పక్కవాడిని పాడు చేయకుండా ఉండాలి. ఈ రెండు సరిగ్గా ఉంటే విద్యార్థులు బాగుంటారు, కాలేజెస్ బాగుంటాయి, ఎడ్యుకేషన్ బాగుంటాయి, సంస్థలు బాగుంటుంది, వ్యవస్థ కూడా బాగుంటుంది. ఏ వ్యవస్థ అయినా 10 కాలాల పాటు ఉండాలంటే తప్పనిసరిగా వీ మస్ట్ ఎంకరేజ్ ది చిల్డ్రన్. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండం ఉంటుంది. నాకు ముందు అవకాశాన్ని కల్పించినటువంటి రాకీ మీడియా వారికి, వాళ్ళ ప్రేక్షకులకి కళాభివందనాలు ఓకే. ప్రప్రదంగా. తర్వాత రంగస్థలి ప్రారంభించినప్పుడున్నటువంటి ప్రారంభపు అధ్యక్షులు, ప్రధాన అధ్యక్షులు మొట్టమొదటి 85+ ఇయర్స్ ఉన్నారు కళ్యాణ్ రాజు గారు, ప్రధాన కార్యదర్శి ఉన్నారు శంకర కోటేశ్వరరావు గారు, అట్లాగే గంధం నాగరాజు గారు అని చెప్పాను, వాళ్ళ నాన్నగారు రచయిత యాజ్ఞవల్లి శర్మ గారు ఉన్నారు. రంగస్థలిలో ఏదైనా సమస్య వచ్చినా, రంగస్థలి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను వాళ్ళని సంప్రదించేవాడిని అమ్మ. పెద్దవాళ్ళని అడిగి వీటిని ఎట్లానే రెక్టిఫై చేయకుండా సంప్రదించుకుంటే నాకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. ఆ సూచనల సలహాలని పాటిస్తూ మళ్ళీ యూత్ని ఎంకరేజ్ చేయటం కోసం గాను ఇప్పుడు మళ్ళీ మేమందరం పెద్దవాళ్ళం అయిపోయామని కొత్త వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు నల్లబాటి బోసు గారు అధ్యక్షుడిగా, అట్లాగే మధుకుమార్ అని చెప్పి టీచర్ గారు ఉన్నారు, ఆయన సెక్రటరీగా, సురబాబు మాస్టర్ గారు ట్రెజరర్గా పెట్టి కుర్రవాళ్ళకి ఇచ్చి, నేను ఆ తరానికి 85 ఏళ్ల పైన వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు 40 ఏళ్ల వాళ్ళు, వీళ్ళు 40-45. ఈ 2 తరాలకు మధ్యలో వారధిగా సాంప్రదాయ కళలను బ్రతికించి, నాటకాన్ని బ్రతికించి భవిష్యత్ తరాలకు అందించటమే నా ప్రధాన లక్ష్యం. ఇది నా కృషి. ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఈ రంగస్థలిలో ఉన్న నాటికలన్నింటినీ చూసి మమ్మల్ని ఆదరించి భవిష్యత్ తరాలకి వీటిని అందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి, ఈ కళ 10 కాలాల పాటు బతుకుతుంది. మనందరం కూడా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కళాఖండాలను చూడటానికి అవకాశం ఉంటుందని చెప్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలతో కళాభివందనాలు. థ్యాంక్ యూ ఆల్. సార్, ఆల్ ది బెస్ట్. 46 సంవత్సరాల మీ రంగస్థలి మరో 100 సంవత్సరాలు వర్ధిల్లాలని ఆశిస్తూ మా రాకీ మీడియా ఇంటర్వ్యూ సహకరించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.